మోతుగూడి నుండి పుష్ప బ్రిడ్జ్ 4 డ్యామ్ ఊరికి వెళ్ళే దారి ఇది. పుష్ప బ్రిడ్జ్ 1 ఇలా అయితే పుష్ప బ్రిడ్జ్ వస్తుంది. ప్లస్ సేమ్ అదే పుష్ప బ్రిడ్జ్ ఈ పక్కన ఉంటుంది 2 ఈ పక్క. ఈ వాటర్ అంతా సీలేరు నుంచి డొంకరాయి నుంచి మోతుగూడెం వరకు ప్రవహిస్తాయి. ఈ వాటర్ వల్ల 3 ప్రవాహ మధ్యలో రన్ అవుతున్నాయి. వెడ్డింగ్ షూట్లకి అయితే ఈ ప్లేస్ చాలా బాగుంటుంది. పుష్ప బ్రిడ్జ్ 1 కన్నా పుష్ప బ్రిడ్జ్ వెడ్డింగ్ షూట్కి అయితే లొకేషన్ చాలా బాగుంటుంది. ఎందుకంటే కింద ప్రవహించే వాగు అన్నీ ఉంటాయి కాబట్టి. ఈ వంతెన కట్టిన ముఖ్య ఉద్దేశం అయితే ఇందులోంచి వాటర్ వల్ల 3 ప్రబల ప్రాజెక్టులు రన్ అవ్వాలి. ఎగువ సీలేరు, దిగువ సీలేరు అండ్ డొంకరాయి, తర్వాత మోతుగూడెం. ఈ మూడిట్లకి ఈ ఒక వాటర్ వల్లే 3 ప్రాజెక్టులు రన్ అవుతున్నాయి. దాని గురించి వంతెన నిర్మించారు. అక్కడ నుంచి వాటర్ రావడం మధ్య చాలా లోయలు ఉన్నాయి. ఆ లోయలో వాటర్ వెళ్ళిపోకుండా ఈ వంతెన కట్టడం మూలంగా అందులోంచి ప్రవహించి 3 వాటికి వెళ్తుంటాయి. ఇలాంటి వంతెనలు మొత్తం 4 ఉంటాయి. ఈ 2 వంతులు అందులో పెద్దవి. పుష్ప బ్రిడ్జ్ పుష్ప బ్రిడ్జ్ రోడ్డు పక్కనే ఉండటం మూలంగా అందరికీ తెలుస్తాయి. కానీ మిగతా 2 వంతులు కూడా లోపలికి ఉండటం, అవి చిన్నవి. అవి లోపలికి ఉండటం వల్ల పెద్దగా ఎవరికీ తెలియదు. Searching for your trace in the dark, losing myself in the endless memories of the end right from the start. You're an obsession in my head, I can't forget your eyes. Your kisses burn my skin, I feel so empty inside. డ్యామ్ పక్క నుంచి కిందకి వెళ్ళే దారి ఇది. డ్యామ్ కింద వాగేది. కూర్చోడానికి ప్లేస్ బాగుంది కదండి. మా వాళ్ళప్పుడు లంచ్ మొదలు పెట్టేశారు.